మాటతో మెసేజ్ చాలా తక్కువ ఉంటుంది, క్రియతో మెసేజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అట్లా క్రియను ఆచరించే వ్యక్తుల యొక్క సమూహమే మీ ఎదురు కూర్చుంది, అదే మానవీయము. కాబట్టి ఈ మానవీయంలో భాస్కర్ యోగి గారు రావటం సంతోషం. వారి యొక్క మార్గదర్శనం మనకు లభించాలని కోరుకుంటున్నాను. శ్రీవాణి గిరిజాచ్చిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయస్త్రిపురుషాః సంపూజితా వసురైర్భూయాసు పురుషోత్తమాంబుజభవ శ్రీకందరాశ్రయసే. మానవీయం కార్యక్రమంలో భాగంగా హిందూ స్పిరిచువల్ సేవా సమితి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ సభలో సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మాన్యులు శ్రీ ఎక్కా చంద్రశేఖర్జీ గారు, సభావేదిక పైన ఆసీనులై ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు, రాములు గారు, బిఎస్ శర్మ గారు, నా ముందు కూర్చున్నటువంటి భారతమాతను హృదయం నిండా నింపుకున్నటువంటి మహనీయులారా, అందరికీ నమస్కారం. దేవుడన మాతృదేశమా, దేవతలన ప్రజలు యజ్ఞదీక్షయనంగా సేవావ్రత నిష్టయా ఇవి జీవన సూత్రములుగా ప్రసిద్ధింగనుమా. దేవుడన మాతృదేశమా, దేవుడంటే ఈ మాతృదేశమే దేవుడట. దేవతలన ప్రజలు, ప్రజలెవరో గారు, వీళ్ళంతా దేవతలే. యజ్ఞదీక్షయనంగా సేవావ్రత నిష్టయా, ఈ దేవతల ముందు చేస్తున్నటువంటి యజ్ఞ దీక్ష ఏమిటి అంటే, ఇందాక శేఖర్జీ చెప్పినట్టుగా ఒక మానవీయమైనటువంటి యజ్ఞ దీక్ష మనం అందరం చేకొని ఉన్నాం. ఇవి జీవన సూత్రములుగా ప్రసిద్ధింగనుమా. మనిషి యొక్క మానవ జీవితంలో ఇవి జీవన సూత్రాలుగా అలవాటు చేసుకోమని ఓ మహాకవి చెప్పాడు. దీనికి కారణం ఏమిటంటే, సేవ అనేది హిందువులకు ఎవరు నేర్పించాల్సినటువంటి అవసరం లేదు. నిజానికి ఇది మన యొక్క జీవగతంగా ఉంది. అది ఏదో ఒక పేరుతో దానం చేయడం అనేటటువంటిది వైదిక కాలం నుంచి, వేద కాలం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంది కాబట్టే ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ ప్రాంగణంలో జరుగుతుంది అనే దానికి ఉదాహరణ అది. ఇన్నాళ్ళు ఈ ప్రాంగణంలో కర్టెన్లు, చెంబులు, గిన్నెలు, గ్లాసులు మాత్రమే అమ్మేవాళ్ళు. ఇప్పుడు దేశము, ధర్మం అనేటటువంటి ఒక స్థానం ఇక్కడ ఏర్పడడం వల్ల ఈ స్థానానికే పవిత్రత వచ్చిందని చెప్పవచ్చు. ఈ కార్యక్రమం జరగడం వల్ల ఇలాంటి ఒక ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటే అన్ని స్టాల్స్ మధ్యలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక స్టాల్ ఉందట. దాని పేరు దేవుడి దుకాణం, గాడ్స్ షాప్ అని ఉందట. ఒక ఆయన బాగా క్రేజీ ఉన్న ఆయన, ఇదేంటబ్బా, ఏదో వస్తువులు కొనడం అనేది మనిషికి ఇష్టం కాబట్టి వస్తువుల వెంబడి పరిగెత్తే వాళ్ళు ఉంటారు, కానీ దేవుడి దుకాణం ఏంటి, పేరే ఆశ్చర్యంగా ఉంది, చూద్దామని అనుకున్నాడట. ఆయన లోపలికి వెళ్ళినాడు. లోపలికి వెళ్ళగానే అసలు ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనటువంటి పుష్పాలు వికసించి ఉన్నాయట ఒక టేబుల్ పైన. బాయ్ ఎంత బాగున్నాయి ఈ పూలు, అదేనయ్యా ఈ దేవుడి దుకాణం అంటే అర్థం అదే. దీని పేరు కరుణా పుష్పం. కొంచెం లోపలికి వెళ్ళొచ్చు, చూడొచ్చా అండి? వెళ్ళండి అన్నాడు. ఇంకొంచెం లోపలికి వెళ్ళాడట. ఇప్పటి వరకు ఎప్పుడు చూడనటువంటి ఫలాలు, అవి కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలాలు కనిపించినాయట. ఇవేమిటి అన్నాడట. ఇవి ఆధ్యాత్మిక ఫలాలు. ఇంకా లోపల ఏమైనా ఉన్నాయి? ఇంకా ఉన్నాయి చాలా, మీరు ఎన్ని చూడాలంటే ఉన్నాయి, వెళ్ళండి అన్నాడు. ఇంకా లోపలికి వెళ్ళిందట. ఒక చోట చాలా అత్యంత సౌందర్యయుతమైనటువంటి ఆకులు కనిపించినాయంట. ఇవేంటివి అని అన్నాడు. వీటిని సేవ అంటారండి, ఈ ఆకులను సేవ అంటారు.
ఇలాంటి అద్భుతాలు లోపలికి పోయే కొద్దిగా చాలా కనిపించినాయట అతనికి. వెంటనే ఆ షాప్ కీపర్ని అడిగినట, ఏమయ్యా ఇవన్నీ ఇప్పటివరకు నేను బయట చాలా షాపులు తిరిగాను కానీ ఇలాంటి గొప్ప గొప్ప పుష్పాలు, ఫలాలు, ఆకులు, పత్రాలు ఎక్కడ మాకు కనిపించలేదు, వీటిని కొనుక్కోవాలనుకుంటున్నాను అన్నాడు. తప్పకుండా, కానీ వీటికి ధర లేదు అన్నాడు ఆయన. కొనుక్కోవాలంటే తీసుకోవాలన్నారు, ధర లేకపోవడం ఏమిటి? మేము అమ్మము, ఉచితంగా ఇస్తామన్న. ఉచితం నిజమా? ఫ్రీ, FREE అదేనా? అదే అన్నాడు, ఫ్రీగా ఇస్తాం, మీకు ఏమేం కావాలో ఒక్కసారి సెలెక్ట్ చేసుకోండి అన్నాడు. ఉచితం అంటే ఫినాయిల్ తాగే దేశం కదండి చాలాసార్లు. ఈయన పరిగెత్తుకొని పోయిండట లోపలికి, అన్ని చూసేసి అన్నిటినీ సెలెక్షన్ చేసుకొని ఒక లిస్టు రాసుకొని వచ్చి ఆయనకి ఇచ్చిండట. ఇస్తే ఒక 5 నిమిషాలు అక్కడ మీరు కూర్చోండి, 5 నిమిషాల తర్వాత మీకు అన్నీ ప్యాక్ చేసి ఇస్తామని. 5 నిమిషాలు అయిన తర్వాత ఒక చిన్న బాక్స్, ఇంత బాక్స్ తెచ్చి ఇచ్చిండట. అప్పటి వరకు చాలా ఆనందంగా ఉన్న ఈయన, ఏమిటబ్బా ఒక్కొక్క ఫలం ఇంతలా ఉంది, వీటన్నిటిని పెట్టాలంటే నేను మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని పోవాలి ఇంటికి, ఈయనేమో ఇంత చిన్న బాక్స్ తెచ్చి ఇచ్చాడు అని అనుమానం వచ్చి, ఏమయ్యా అవి చూడడానికి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, చిన్న బాక్స్ ఇచ్చావు నాకు, ఇది ధర్మమా నీకు, నువ్వు ఉచితం అన్నావు అన్నాడు. లేదండి నేను అవన్నీ ఇచ్చాను, ఒక్కసారి మీరు బాక్స్ ఓపెన్ చేయండి అన్నాడు. ఆ చిన్న బాక్స్ మూత ఓపెన్ చేయగానే దాంట్లో అన్ని విత్తనాలు ఉన్నాయట. ఆయన అన్నాయట, మేము పుష్పాలను ఇవ్వము, విత్తనాలను ఇస్తాము, ఎవడికి వాడు పెంచుకోవాలి ఆ విత్తనాలను ఇంటికి తీసుకెళ్ళి ఇలాంటి పుష్పాలను అన్నాడు. హిందూ ధర్మంలో ఇలాంటి విత్తనాలను శాస్త్రము ద్వారా, కథల ద్వారా, కావలసినటువంటి ధార్మిక విధానాల ద్వారా మనందరికీ అందించి పెట్టారు. అలాంటి విత్తనాలు మన అందరి హృదయంలో ఉన్నాయి కాబట్టే ఇంత అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వస్తు రూపేణ మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వచ్చు. పిచ్చి వాళ్ళని బాగా చేయడం సాధ్యమా అండి? ఒక జడ్చర్లలో కొప్పుల ఈశ్వర్ గారు, చిత్తనూరు ఈశ్వర్ గారు ఒక ఆశ్రమం నడుపుతున్నారు. అక్కడ దానికి సంబంధించినటువంటి వారు ఎవరు వచ్చారు, ఈశ్వర్ గారు వచ్చారు, కూర్చొని. నెహ్రూ ఒకసారి ఒక పిచ్చి వాళ్ళు ఉండేటటువంటి హాస్పిటల్కి వెళ్ళినాడు. వెళ్తే పిచ్చి వాళ్ళకి నెహ్రూ అని ఏం తెలుసు అండి, ఒక పిచ్చివాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడట. మాట్లాడుతుంటే ఆ పక్కనున్న వాడు వచ్చి అన్నాడట, జైల్లో పనిచేసేవాడు, ఒరే ఆయన ఎవరు అనుకుంటున్నావు, ఈ దేశానికి ప్రధానమంత్రి అన్నాడట. నేనెవరో చెప్పలేదు ఆయన, కానీ వీడు అన్నాడట పిచ్చివాడు. అంటే నువ్వెవరు? నేను అమెరికా ప్రెసిడెంట్ అని చెప్పు అన్నాడట. వీళ్ళని మార్చడం సాధ్యమైన విషయమా అండి? చాలాసార్లు మన దృష్టి ఏముంటుందంటే వస్తు రూపేణ ఇచ్చేది మాత్రమే దానము, సేవ అని అనుకుంటాము. కానీ మన ధర్మంలో శాస్త్ర ప్రమాణం ఎప్పుడు కూడా అట్లాంటివి చెప్పలే. ఇందాక వారు అన్నారే, నిష్కామ కర్మ, సకామ కర్మ అని 2 రకాలైనటువంటి కర్మలు, దానికి ఫలాలు ఉన్నాయి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, యు డూ యువర్ వర్క్ విత్ నాన్ అటాచ్మెంట్ అని కృష్ణుడు చెప్పాడు. నీవు కర్మ ఫలాన్ని ఆశించకుండా పని చెయ్యి, కానీ అది సాధ్యమయ్యేటటువంటిది కాదు, అది వర్కౌట్ కాదు ఆ రూలు. ఎందుకంటే కర్మ యొక్క రహస్యం మనకు తెలిస్తే అది వర్కౌట్ అవుతుంది. సంకల్పము లేకుండా, ప్రయోజనము లేకుండా, ఉద్దేశము లేకుండా మీరు ఏ కర్మను ఎవడు నిర్వహించలేడని శాస్త్రం చెప్తుంది. మనకు చతుర్విధ ఫలపురుషార్థాలని 4 ఉన్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మము, మోక్షము 2 ఇది నిష్కామ ఫలానికి సంబంధించినటువంటివి. అర్థకామాలు 2 సకామ ఫలానికి సంబంధించినటువంటివి. నీ దృష్టి అర్థకామాలను ఆశించినట్టయితే అది సకామ కర్మ అవుతుంది, దానికి సంబంధించినటువంటి ఫలితం నీకు లభిస్తుంది. ఒకవేళ నీ దృష్టి ధర్మ మోక్షాలకు సంబంధించినటువంటిది, ఆ జంటకు సంబంధించినట్టయితే అది నిష్కామ కర్మగా మారుతుంది. ఈ లౌకిక ప్రపంచంలో, ఈ భౌతిక ప్రపంచంలో తప్పకుండా సకామ కర్మను, దాని యొక్క ఉద్దేశాన్ని, ప్రయోజనాన్ని చూసుకొని తెలుసుకొని చేయాల్సిందే. ఒకవేళ అలా చేయకుంటే ఆ కర్మకు సంబంధించినటువంటి రూల్ వర్కౌట్ కాదని శాస్త్రాలు చెప్తున్నాయి. దాని ప్రయోజనం మన వాళ్ళకు తెలుసు కాబట్టే పూర్వం నుంచి కూడా
దానం అనేటటువంటిది, దాన్ని అందించేటటువంటి విధానాన్ని, సంకల్పము చేత దానం చేయించేటటువంటి ఒక గుణాన్ని మన యొక్క ఆధ్యాత్మిక శాస్త్రాలు చెప్పినాయి. ఉదాహరణకు రంతిదేవుడు ఉన్నాడు. రంతిదేవుడు ఎన్నో యజ్ఞాలు చేశాడు. యజ్ఞాలు చేసి అంతా దానం చేశాడు. చివరికి ఆయనకు నీళ్ళు మాత్రం మిగిలినాయట. ఈ నీళ్ళు తాగే టైం కూడా ఎవరో వచ్చారట. ఆ నీళ్ళను కూడా దానం ఇచ్చాడట. ఇస్తే ఆయన తర్వాత ప్రెస్ మీట్లో ఎవరు అడిగినంట, నీకు ఇంత అద్భుతమైనటువంటి స్వభావం ఎలా వచ్చిందయ్యా? చివరికి నీకు లభించినటువంటి నీళ్ళను కూడా దానం చేసిన గుణం ఎట్లా వచ్చిందంటే, సకల దేహభాజాం ఆర్తిం ప్రపద్దే, ఓ పరమేశ్వర, అన్ని జీవులలో ఉండేటటువంటి దుఃఖాన్ని నాకివ్వు అని కోరుకోగలిగినటువంటి నిష్కామ బుద్ధి రంతిదేవునిలో ఉందని శాస్త్రం చెప్తుంది. అట్లానే దశరథ మహారాజు నలుగురు పుత్రులను కనడానికి పుత్రకామేష్టి యజ్ఞం చేసేటప్పుడు అందులో రెండు మాటలు వినిపిస్తున్నాయట. యజ్ఞం జరుగుతూ ఉంటే, భోంచేశారా, మీకు వస్త్రాలు అందినయా? ఈ 2 మాటలు లేకుంటే ఋత్విక్కులు పాడేటటువంటి వేద గానం, ఇవి తప్ప ఏమీ వినిపించట్లేదట. అంత దానం జరుగుతుందట. ఆయన దగ్గర ఉన్నటువంటి కోశాగారంలో ఉన్నటువంటి ధనమంతా దానం చేసిండట. చివరికి రాజుగారు అక్కడ కూర్చొని ఉంటే ఒక పేద బ్రాహ్మణుడు వచ్చిండట. అయ్యా, అందరికీ దొరికిందిగా, నాకు దొరకలేదు అన్నాడట. ఆయన వెంటనే చేతికున్నటువంటి కంకణం తీసి ఆయనకి ఇచ్చేసిండట. ఒక వ్యాఖ్యానకారుడు అంటాడు, పొందబోయేది పరమాత్మను కదా, త్యాగేనైక అమృతత్వ మానుషే, ఎవడికి అమృత బుద్ధి ఉంటుందో, దానం చేసే గుణం ఉంటుందో, వాడికి మాత్రమే పరమాత్మ కనిపిస్తాడని రామాయణం మనకు తెలియజేస్తుంది. అందుకే తన దగ్గర ఉన్న కంకణం కూడా ఇచ్చేసినట్ట దశరథ మహారాజు. అట్లానే పాండవులు ధర్మరాజు ఆధ్వర్యంలో యజ్ఞం చేసిన తర్వాత, అశ్వమేధం చేసిన తర్వాత అందరు కూర్చొని ఉంటే ఒక ముంగీస సగం బంగారు రంగుతోటి, సగము ఎట్లా ఉండాలో దాని యొక్క అసలైన స్వరూపంతో ఉండేటటువంటి రంగుతోటి అక్కడ తిరుగాడుతుందట. కృష్ణుడు అప్పటికి ధర్మరాజు పొంగిపోతున్నాడట, నేను ఎంత దానం చేశాను అని. కృష్ణుడు ఆయన ఎంత దానం చేశాడో ఆయనకు తెలియజేయాలని అనుకున్నాడట. అదిగో ఆ ముంగీసను చూసావా? చూశాను బావగారు. అది విచిత్రమైనటువంటి రంగులో ఉంది. ఎందుకు ఆ రంగులో ఉంది అంటే, ఒక ఆయన సక్తుప్రస్తులని, ఆయన దేశమంతా కరువు వస్తే పెద్ద పెద్ద ధనవంతులంతా దానం చేస్తారని అనుకుంటారు. కానీ ఏమీ లేనటువంటి పేదవాడు దానం చేసినట, మొత్తం దానం చేసినట. ఆఖరికి ఆయనకి ఏదో కొంచెం గింజలు దొరికితే దాంతో పిండి తయారు చేసుకుంటున్నాడట. ఆ పిండి కూడా ఎవడో వచ్చి తీసుకొని పోయిండట. చివరికి దైవ ఘటనగా ముంగీస రూపంలో అక్కడికి భగవంతుడే వచ్చిండట. వచ్చి ఆ పిండి కొద్దిపాటి పిండిలో దొర్లాడితే ఒకవైపు పిండి ఎండితే ఆ పిండి అంటిన వైపు అంతా బంగారు రంగుగా మారిపోయిందట. ఆ ముంగీసను అడిగితే అది అన్నదట, ఆ సక్తుప్రస్తుడు ఇంత పిండితో దానము చేసి నా శరీరాన్ని సువర్ణ రంగులోకి మార్చేశాడు. అలాంటి అహంకారం లేనటువంటి దానం చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వెతుకుతున్నాను. ఈరోజు మీ దగ్గరకు వచ్చాను, ఇక్కడ కూడా నాకేం కనిపించలే అన్నాడట. అందుకే దానం చేసేటప్పుడు ఎవరైనా సరే, వారు ఇందాక అన్నట్టుగా ఒక కోడిగుడ్డు ఇచ్చి 1000 సెల్ఫీలు దిగుతాడు ఒక రాజకీయ నాయకుడు. ఇవాళ రూపాయి కోడిగుడ్డు. ఆ వీడియోలు తయారు చేసుకోవడానికే నియోజకవర్గాలకు పోతున్నారు వాళ్ళు. తెలంగాణలో ఒక సామెత ఉంది, మంది పెళ్ళిళ్ళలో మొగని కాలు మొక్కింది అని. ఎవరిదో కార్యక్రమం అవుతుంటుంది, వీడు వెళ్ళి ఫోటో దిగుతాడు, నేను అక్కడ వెళ్ళి అది చేసిన అంటాడు. నిజమైనటువంటి దానం చేసేటటువంటి వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇలాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళే ఉంటారు. అందుకే నవగోప్యాల్లో దానం కూడా ఒకటి. ఆయుర్విత్తం గృహఛిద్రం దానం మానం అవమానం, ఈ 9 రహస్యాలు ఎవరికి చెప్పొద్దట. ఒక చోట మీటింగ్కి వెళ్తే
ఒక ఆయన ఫ్యాన్ దగ్గర స్టూల్ వేసుకొని కూర్చున్నాడు. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు, మళ్ళీ ఆన్ చేస్తున్నాడు. మేము మీటింగ్ అయిపోయినాక అడిగాము ఆయన, ఏమయ్యా ఫ్యాన్ దగ్గర కూర్చొని మళ్ళీ స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు? ఈ ఫ్యాన్ మేమే ఇప్పించాం సార్, మా పేర్లన్నీ రాశాము, మా తిరిగితే కనిపిస్తలేదని ఒక 5 నిమిషాలు ఆఫ్ చేస్తాం, ఒక 5 నిమిషాలు ఆన్ చేస్తాం అంటున్నాడు ఆయన. దాన గుణానికి అట్లాంటి స్వభావం లేదు. ఒక ధర్మరాజు కానీ, ఒక కర్ణుడు కానీ, కర్ణుడు కూడా కొంత పేరు వచ్చింది. అట్లాంటి పురాణ పురుషులు ఎందరో ఈ దేశంలో దానం అనేటటువంటి ఒక కాన్సెప్ట్ను పెట్టారు. ఆ దానము మానవీయతను సంతరించుకోవాలంటే ఏమిటంటే నిష్కామ బుద్ధితోటి దానం చేయాలి. ఇది శాస్త్రం చెప్పింది. నీవు ఎలాంటి ఫలాపేక్ష అందులో నీకు ఉండకూడదు. ఫలాపేక్ష లేనటువంటి దానం మాత్రమే దానంగా పరిగణించబడుతుంది. కానీ 100 రూపాయలు ఇచ్చి 1000 మందికి చెప్పొద్దు. అట్లా చెప్పినట్టయితే ఆ దానం వర్కౌట్ కాదు. అట్లనే కొంతమంది పొగుడితే సేవ చేయాలని ఉంటుంది. పొగడతల కోసం అది కూడా ఒక కామబుద్ధి, అది కూడా కోరికనే. అది కూడా ఒక రాజుగారి దగ్గరికి ఒకడు వచ్చి, రాజుగారు ఇవాళ మీకోసం ఒక అద్భుతమైన వస్తువుని తెచ్చాను, ఇదిగో చూసారా ఈ పకిడి నా తలపైన పెట్టుకున్నది, ఇది ఎక్కడెక్కడ అందరూ పెట్టుకునేది కాదు, అది నీలాంటి గొప్ప గొప్ప రాజులు మాత్రమే పెట్టుకోగలిగినటువంటిది. ఇది మీకోసం దేశమంతా తిరిగి ఎక్కడ ఎవరి దగ్గర లేనటువంటిది, అలాంటిది మీకోసం తెచ్చాను అన్నాడు వాడు. రాజుగారు మురిసిపోతున్నట్ట, నా కోసం తెచ్చిందంటే ప్రత్యేకత కదా, అదో అహంకారం, పిచ్చి అహంకారం అది. చెప్పండి చెప్పండి అన్నాడు. ఇది ఎవరి దగ్గర లేదు, మొత్తం ఇండియాలో ఎక్కడ లేదు, నీ దగ్గరనే, నీకే పెట్టాలని తెచ్చాను అన్నాడు. కానీ దీని విలువ 1,20,000 అన్నాడు. వెంటనే మంత్రి పక్కనే ఉన్నాడట. ఒరే అరే ఏంట్రా అది 1000 రూపాయల పక్కడి తెచ్చి మా వాడికి 1,40,000 కంట కడుతున్నావు, ఇంత దుర్మార్గుడు అంటున్నాడంట. మీరు ఊరుకోండి అన్నాడంట. రాజుగారు అంటున్నాడు, చెప్పండి ఇంకా చెప్పండి, నీలాంటి గొప్ప రాజులు మాత్రమే పెట్టుకునే పకిడి ఇది. రాజుకు వెంటనే సంతోషం కలిగి డబ్బు మంజూరు చేయండి, తీసేసుకుందామన్నాడట. వెంటనే తీసేసుకున్నారట. ఈ మంత్రి ఏం చేసినట్ట, వాడిని పక్కకు పిలుచుకున్నాడు. ఏమిరా, దానికి 1000 రూపాయల కంటే ఎక్కువ ఉండదు, ఎంత దుర్మార్గుడవు, 1,39,000 మా రాజుగారితో కొట్టేసినావు నువ్వు, ఇది నీకు ధర్మమేనా అన్నాడంట. మంత్రిజీ पकड़ी का कमजोरी आपको मालूम है, राजा का कमजोरी हमको मालूम है, आप चुप बैठिए అన్నాడు. పొగడ్తల కోసం దానం చేయడం కూడా సరైనటువంటిది కాదని చెప్పింది శాస్త్రం. తర్వాత విపరీతమైనటువంటి పిసినార్తనం ఉంటుంది చాలా మందిలో. డబ్బు చాలా ఉంటుంది కానీ ఇవ్వాలన్నటువంటి హృదయం ఉండాలి, సమయం చాలా ఉంటుంది, సేవ చేయాలనేటువంటి భావం ఉండాలి. ఒక పెద్ద ఆయన నన్ను ఊరికే పని చెప్తుంటాడు ఆయన. నేను కొద్దిగా బిజీ ఉండడం వల్ల ఓ రోజు లేట్ అవుతుంది, రెండో రోజు లేట్ అవుతుంది. ఒక రోజు అడిగాను ఆయన, ఏమండి కొద్దిగా నేను ఇంత ఒత్తిడిలో ఉంటాను తెలిసి కూడా మీరు ఇన్నిసార్లు పని చెప్తారు కదా, మరి నేను చెయ్యను అని మీకు ఎప్పుడు అనిపించదా అని అన్నాను. అంటే ఆయన ఏమన్నాడంటే 10 పనులు చేసిన వాడే 11వ పని చేస్తాడు కానీ ఒక పని చేయనోడు 2వ పని చేయడు అన్నది. కొందరి దగ్గర డబ్బు ఉంటుంది, వాళ్ళకి ఇవ్వాలన్న మనసు ఉండదు, కొందరి దగ్గర సమయం ఉంటుంది, వాళ్ళకు చెయ్యాలన్న మనసు ఉండదు. ఈ 2 ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే మహనీయులందరి పాదాలకు నమస్కారం. ఒక పెళ్లి సంబంధం కుదిరితే ఈ అమ్మాయి తరఫు వాళ్ళంతా అబ్బాయి వాళ్ళ ఇంటికి పోయారట. పోతే ఆ తండ్రి చెప్పాడట, ఏమయ్యా మా ఇంటికి నువ్వు పిల్లని ఇస్తున్నావు, మా గురించి నీకు పూర్తిగా తెలుసా అన్నాడు. అంటే ఏంటి అన్నాడు. మా ఈ ఊర్లో మమ్మల్ని మించిన వాడు ఎవడు లేడు, మా అంత ధనవంతులు ఈ ఊర్లో ఎవరు లేరు, కానీ మా ఇంట్లో ఒక రుమాలు ఉంది తల మీద పెట్టుకునేది. అమ్మాయి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అన్నారట, మా ఇంటికి పిల్లల్ని ఇస్తున్నావు అంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ అమ్మాయి అన్ని రూల్స్ తెలుసుకొని మా ఇంటికి రావాలన్నాడు. మా ఇంట్లో ఈ పకడి ఉంది చూసావా, దీన్ని సబ్బు పెట్టి ఉతకక 200 సంవత్సరాలు అయింది, మా తాతల కాలం నుంచి దీన్ని వాడుతున్నాం, అంత జాగ్రత్తగా వాడుతున్నాం అన్నాడు. ఈ పిల్ల తండ్రి అన్నాడంట,
మీ పకడి గురించి మీరు చెప్తున్నారు కానీ మా ఇంట్లో ఉన్న ఆచారం గురించి చెప్తే మీరంతా స్పృహ తప్పి పడిపోతారని అంట. భార్య వైపు ఒక్కసారి తిరిగి సైగ చేశాయంట. ఒకసారి ఆమె ఒక ప్లేట్లో ఒక పోక చెక్కను పెట్టుకొని తీసుకొని వచ్చిందట. మీ పకిడి వయస్సు ఎంత అంటే 200 సంవత్సరాలు అన్న. ఈ పోక చెక్క వయస్సు 500 సంవత్సరాలు. మా ఇంట్లో 10,000కు పైగా విందులైనవి. ఒక గ్లాసులో నీళ్లు, ప్లేట్లో ఈ పోక చెక్క 2 పెట్టుకొని బయట నిలబడతాం. నాలుక మీద గీస్తాం, నీళ్ళలో కడిగి లోపల పెట్టుకుంటాం. మేము 500 ఏళ్ల నుంచి అరగకుండా పెట్టినాం దీన్ని. ఇట్లాంటి ఒక పిచ్చికి చాలామందికి ఉంటుంది. డబ్బు ప్రపంచంలో ఎవడు తీసుకొని పోయేటోళ్ళు లేడు. భగవంతుడు మనందరినీ ఈ సృష్టిలోకి చెక్ఇన్లో ఎట్లా పంపించాడో చెక్అవుట్లో అట్లే వెళ్ళాలి. నీ మొలతాడు కూడా నీ ఒంటిపైన ఉంచనియరు. చిన్న చెవుకు పోగుంటే దాన్ని కట్ చేసి నోట్లో బంగారం పెట్టాలని అంటుంటారు దింపుడు కళ్ళం దగ్గర. వాడు బంగారం పెట్టాడు, పాడు పెట్టాడు. ఇంట్లో ఎన్ని తులాలు ఉన్నా కానీ దాన్ని ఇట్లా గీకినట్టు చేసి పెట్టుండే అంటుంటాడు ఒకడు అక్కడ పెద్దవాడు. అంటే ఆ చెవి పోగును కూడా మొత్తం పెట్టరు, అది 1 మాసం కూడా లేకుంటుంది. దాన్ని కూడా గీకినట్టు చేసి నాలుక మీద పెట్టినట్టు చేస్తారు. భగవంతుడు అందుకే ఏ వస్తువులను మళ్ళీ తీసుకుపోయేటటువంటి అవకాశం మనకి ఇవ్వలే. ఒకవేళ తీసుకుపోయే అవకాశం ఉంటే వెస్ట్ హైదరాబాద్ ఉన్న 4 ప్లాట్ల డాక్యుమెంట్సు, ఎస్బీఐ లాకర్లో ఉన్నటువంటి 52 తులాల బంగారము, ఇంకా ఎక్కడైనా దాచుకున్నాయంటే అన్నీ సంకల పెట్టుకొని మూట కట్టుకొని పోయేవాళ్ళం మనం. అట్లాంటి పోనటువంటి ఒక అవకాశాన్ని నీకు ఇచ్చాడు. సృష్టిలో భగవంతుడు అందరికీ ఒకే రకమైనటువంటి సిస్టమ్ ఏర్పాటు చేశాడు. అందరికీ ఒకే నోరు, దాంట్లో అందరికీ 32 పళ్ళే. ఒక్క దంతం ఊడిపోయిందంటే డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక్క దంతం కట్టాడు ఆయన. దానికి బ్రిడ్జ్ వేయాలి సార్, దానికి ఒక 3,000, దీనికి ఒక 3,000, దీనికి ఒక 3,000, 9,000 అంటాడు. మన నోట్లో 32 పళ్ళు పెట్టాడు. ఇద్దరు కొట్లాడుతుంటే ఒకడు అన్నాడంట, ఒరే కొట్టానంటే 64 పండ్లు రాలుతాయి అన్నాడంట. ఈ పక్కన నోడు వచ్చినట్టు, ఏమైనా బుద్ధి ఉందా, వాడి నోట్లో ఉండే 32 64 అంటున్నావు అంటే, నీవి వాని కలిపి లెక్క చెప్పినరా, నీలాంటి వాడు ఎవడో వస్తాడని తెలుసురా నాకు మధ్యలో. ఎవరి నోట్లో అయినా 32 పళ్ళే. 1,00,000 రూపాయలు మన నోట్లో భగవంతుడు పెట్టాడు. హార్ట్ ఫెయిల్ అయిపోయిందంటే కేర్ హాస్పిటల్కో అపోలో హాస్పిటల్కి పోతే 1,50,000 రూపాయలు కావాలి. 2 మోకాల చిప్పల ఆపరేషన్ గురువారెడ్డి గారి దగ్గరికి వెళ్తే 1,25,000, 1,20,000, 2,50,000. ఇక ప్రతి అవయవం గురించి లెక్క చెప్తే కోట్లాది రూపాయల విలువైన శరీరాన్ని పరమేశ్వరుడు మనకిచ్చి ఆయనే చైతన్య రూపంలో మన హృదయంలో వచ్చి కూర్చున్నాడు. అంతకంటే గొప్ప విషయం ఏం కావాలా? కాబట్టి ఈ జీవితం అంటే సేవ కోసం వినియోగించాలనేటటువంటి పరమార్థం. ఆ పరమార్థాన్ని 7 సముద్రాలు దాటి చికాగో వెళ్ళి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటినటువంటి మహనీయుడు స్వామి వివేకానందుడు ఆధునిక యుగంలో మొట్టమొదటిసారి సేవను పరిచయం చేశాడు. ఆ క్రమంలో ఒక సత్యసాయి బాబా కావచ్చు, ఒక ఆనంద మార్గ్ కావచ్చు, ఒక రమణాశ్రమం కావచ్చు, ఒక అరవిందాశ్రమం కావచ్చు, ఈ రోజు ఉన్నటువంటి ఒక మాతా అమృతానందమయి కావచ్చు, అన్ని ఆశ్రమాల్లో వేలాది మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. ఎన్నో హాస్పిటళ్ళు నిర్మాణం చేసి ఇచ్చారు. ఎన్నో చోట్ల భూకంపాలు వస్తే ఇల్లు కట్టి అమృతానందమయి మాతాజీ తాళం చేతికి ఇచ్చింది. ప్రభుత్వాలు కూడా చేయలేనటువంటి పని ఎన్జిఓలు ఇట్లాంటి వాళ్ళు మన హిందూ ధర్మంలో చేస్తున్నారు. దీని వెనుక ఉన్న రహస్యం ఒకటే, సేవ అనేటటువంటిది పరమాత్మని సేవగా భావించారు. మనం దేవుడికి సేవ చేయడంగా భావించారు మన వాళ్ళు. జనసేవయే జనార్దన సేవ, జనులకు సేవ చేయడమే జనార్దను యొక్క సేవ అని ఈ జాతి తలచింది. కాబట్టే సేవా దృక్పథంలో ఇవాళ ఇంత ముందుకు వెళ్ళాం. మొన్నటికి మొన్న ప్రపంచాన్ని మొత్తం కరోనా ఆవరించింది, కానీ ఏ దేశాల్లో మన దగ్గర జరిగినటువంటి సేవా కార్యక్రమాలు జరగలే. ఓ చోట అన్నాలు పెట్టారు మన సేవాభారతి, ఎన్నో చోట్ల హాస్పిటల్ ఏర్పాటు చేశారు తాత్కాలికంగా, ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చారు, మాస్కులు దానం చేశారు, ఏమి కావాలంటే అవి ఇచ్చారు. జూన్ 7 తారీఖు నాడు బెల్ట్ షాపులు మద్యం షాపులు ఓపెన్ చేసి అందరు లైన్లో నిలబడ్డ వెంబడే అది బంద్ అయిపోయింది.
జూన్ 7 తారీఖు నాడు ఎప్పుడైతే తెలంగాణలో మద్యం షాపులు ఓపెన్ అయినాయో సేవలన్నీ బంద్ అయిపోయి. అప్పటి వరకు ఈ దేశంలో అద్భుతమైనటువంటి సేవ జరిగింది. దాని వెనుక ఉన్నటువంటి దృక్పథం ఈ దేశంలో ఒక ఆధ్యాత్మిక దృక్పథం. అది మన హృదయంలో ఉంది. అది ఒక రంతిదేవుడు కావచ్చు, ఒక శక్తిప్రస్తుడు కావచ్చు, ఒక ధర్మరాజు కావచ్చు, ఒక శ్రీరామచంద్రుడు కావచ్చు, ఎవరైనా సరే సేవ అనేటటువంటిది ఈ దేశంలో గొప్పగా ఇచ్చారు. ఒక జటాయువు లాంటి పక్షి చనిపోతే రామచంద్రుడు ఆయన ఖననం చేశాడు నిలబడి. ఒక పక్షి చనిపోతే సేవా దృక్పథం. అట్లానే ఎందరో మహానుభావులు ఆధ్యాత్మిక దృక్పథంతో సేవకు అద్భుతమైనటువంటి పని చేశారు. అట్లాంటి దాంట్లో మనము భాగస్వాములం అవుదాం. మన చేతనైనంత సమాజానికి మానవీయ దృక్పథంతో సేవా దృక్పథంతో చేద్దామనేది సంకల్పం. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఈ సేవా దృక్పథం లేకుండా డబ్బును కట్టుకొని స్వర్గానికో నరకానికో పోవాలనుకుంటే అది సాధ్యమయ్యేది కాదు. ఒక ఊర్లో పెద్ద పిసినారు ఒక ఆయన ఉన్నాడట. ఆయనకి ఇంక పక్క ఊర్లో చిన్న పిసినారు ఒక ఆయన ఉన్నాడట. ఈ చిన్న పిసినారికి చెప్పిరట, అక్కడ పెద్ద పిసినారి పక్క ఊర్లో ఉన్నాడు, ఒకసారి ఆయనను చూసి కొన్ని మెలకువలు నేర్చుకొని రా అని చెప్పిరట. ఆయన ఎండాకాలంలో బయలుదేరినట్టు ఆయన దగ్గరికి పోవడానికి. ఎండాకాలంలో బయలుదేరి పోయేటప్పుడు ఎవరింటికైనా వెళ్తే ఊరికే వెళ్ళొద్దు కాబట్టి ఒక కాగితం తీసుకొని కాగితం మీద కుందేలు బొమ్మను గీసుకొని పోయినాడు. నిజమైన కుందేలు కాదు, బొమ్మ కుందేలు తీసుకొని పోయినాడు. పోయేసరికి ఆ పెద్ద పిసినారు ఇంట్లో లేడట. ఆయనకు ఆ కాగితం ఇద్దామనుకుంటే ఆయన లేడు కాబట్టి ఇంట్లో చూస్తే వాళ్ళ కొడుకున్నాడు. అయ్యా, మీ నాన్నగారిని దర్శిద్దామని వచ్చాను, కలుద్దామని వచ్చాను, కానీ మీ నాన్న లేడు. మా నాన్న కోసం ఏమైనా తెచ్చావా అంటే తెచ్చాను, ఇదిగో అని చేతికి ఇచ్చినాడు. అరే, వీడు ఎంత తెలివిగలవాడు, నిజమైన కుందేలను తీసుకురాకుండా బొమ్మ కుందేలను తెచ్చాడు అని వాడన్నాడ. కూర్చోండి, మరి మేము మీకు ఏమైనా ఇవ్వాలి కదా అని లోపలికి వెళ్ళినాడు. వీడు అనుకున్నాడంట, తండ్రి పిసినారు వాడు కావచ్చు కానీ కొడుకు మంచివాడే ఉన్నట్టున్నాడు, ఏమైనా ఇస్తాడేమో, తిని వెళ్దామని కూర్చున్నాడు. వాడు లోపలికి పోయొచ్చు అన్నాడు. నోరు తెరవండి అన్నాడు. వీడు నోరు తెరవగానే గాల్లో మామిడి పండ్లు గీసిండట. మామిడి పండ్లు గీసి తినేసి వెళ్ళాడు అన్నాడు. వాడు అనుకున్నాడంట, కొడుకే ఇంత హుషారున్నాడంటే తండ్రి ఎట్లా ఉన్నాడు అని అనుకుంటూ ఇంటికి వచ్చిండట. తండ్రి రాగానే తండ్రిని వచ్చి కొడుకుని అడిగినట, ఏమిరా ఏంటి విశేషాలు ఈరోజు అంటే, ఏమీ లేదు, పక్క ఊరు నుంచి ఒక ఆయన నిన్ను కలవడానికి వచ్చాడు, ఆయన నీకోసం ఇగో ఈ బొమ్మ కుందేలు తెచ్చి ఇచ్చాడు, నువ్వేమని ఇచ్చినవా అంటే, నేను గాల్లో మామిడి పండ్లు తినిపించిన అన్నాడు. అంటే ఎట్లా తినిపించినావు చూపి అన్నాడు. వాడు ఇట్లా అన్నాడు, చెంప మీద ఒక దెబ్బ కొట్టి నా కొంప ఆర్వనికే పుట్టావురా నువ్వు, గాల్లో ఇంతలా మామిడి పండ్లు తినిపిస్తే మనం ఎట్లా బతకాలరా. ఈ దృక్పథం హిందూ జాతిది కాదండి. జగద్దితాయ కృష్ణాయ, ఈ జగత్ హితం కలిగించేటటువంటి కృష్ణుడని కృష్ణుని ప్రార్థించినటువంటి జాతి మనది. ఈ ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతుల మీద సూక్తులు కావు మనవి. మన హృదయపూర్వకంగా సేవ చేసేటటువంటి ధర్మం హిందూ ధర్మం అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అది భాస్కర్ యోగి గారి వాణి.